Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. ఏంటి నిజమా? అస్సలు నమ్మబుద్ధి కావట్లే. నమ్మొద్దురా అడుగుతుంది. సీరియస్లీ ఇది కానీ నిజమైతే అరాచకమైన ఊచకోత చూస్తాం. అసలు మ్యాటర్ ఏంటి? ఈసారి క్రేజీ రూమర్స్ ఏంటనేవి మాట్లాడుకుందాం. ఎన్నోది? ఎపిసోడ్ 18. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా పుష్ప 2 డ్యూరేషన్ 3 hours 10 కాదు 3 hours 21 minutes అని టాక్. సుక్కు సార్కి ఇది పెద్ద టాస్క్. ఇప్పుడు అంతసేపు ఎంగేజ్ చేసి కూర్చోబెట్టడం. తర్వాత ఓజీ సినిమాని March 28th రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నమ్మొచ్చా? బట్ అన్నీ అనుకున్నట్టు అవుతే మనకు తెలుసు కదా ఇంకో స్కెడ్యూల్ ఉందని. పవన్ అన్న డేట్స్ ఇస్తే అయిపోద్ది. నెక్స్ట్ వెంకీ మామ అండ్ డీజే టిల్లు 1 డైరెక్టర్ విమల్ కృష్ణ ఒక క్రేజీ ప్రాజెక్ట్కి రెడీ అవుతున్నారు. బాగుంది కదా కాంబో. బాలేస్ డాకు మహారాజా మూవీ ఈవెంట్ని యూఎస్ఏలో గ్రాండ్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు మూవీ టీం. తర్వాత నాగ చైతన్య నెక్స్ట్ మూవీ అదే విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్తో చేయబోయే మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డెన్ అనుకుంటున్నారు. ఆల్రెడీ పేరుని మనం ఒక లైలా కోసం మూవీలో చూసాం. ఈ డిసిషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ సినిమా బడ్జెట్ అప్రాక్సిమేట్గా 120 crore అని టాక్. నెక్స్ట్ సూర్య 44th మూవీని సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ రాజాసాబ్ మూవీలో స్పెషల్ సాంగ్కి నయనతారని రోప్ చేయాలనుకుంటున్నారు. యోగి మూవీ కాంబో రిపీట్ చేస్తే మాత్రం రచ్చలేపినట్టే. తర్వాత పుష్ప 2 నైజాం బిజినెస్ 100 crore అని టాక్. అఫ్కోర్స్ ఎస్టిమేషనే, రూమరే, అరౌండ్ మోస్ట్లీ 80 crore వరకు ఉంటుంది. ఒకవేళ 100 crore అయితే మాత్రం బన్యన్ నైజ్ న్యూ నైజాం నవాబ్ అంతే. మహేష్, పవన్ అండ్ ప్రభాస్ నుంచి స్టార్డమ్ చూస్తాడు. అండ్ మిర్జాపూర్లో మున్నా భయ్యాగా చేసి ఫుల్ ఫేమస్ అయిన యాక్టర్ దివ్యందు శర్మ RC16లో ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నాడని రూమర్ స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ నాగ చైతన్య అండ్ శోభిత వెడ్డింగ్ని డాక్యుమెంటరీ ద్వారా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేస్తారంట. 50 crore కొన్నారని టాక్. తర్వాత ఎన్టీఆర్ 31 అదే డ్రాగన్ మూవీలో రుక్మిణి వసంత్ చాలా తక్కువ సేపు కనిపిస్తుందని రూమర్. సేమ్ లైక్ సలాలో శృతి హాసన్. అండ్ అఖండ 2 మూవీ షూటింగ్ మౌంట్ ఎవరెస్ట్ రీజియన్స్లో ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇంట్రో కూడా అక్కడే ప్లానింగ్ అని రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి. బోయపాటి భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టున్నాడుగా. నెక్స్ట్ ఇది కదా సెన్సేషనల్ రూమర్. స్పిరిట్లో ప్రభాస్ అన్న డ్యూయల్ రోల్ అని, ఒకరు పోలీస్ ఒకరు క్వైట్ ఆపోజిట్ అని టాక్. ఇది కానీ నిజమైతే అరాచకం అంతే. నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్ చూస్తాం. హోప్ ఇట్ విల్ బి ట్రూ. మీరేమంటారు? పైగా ఫస్ట్ టైం అది ఇలా డ్యూయల్ రోల్ హైప్ క్వాడ్రాడబుల్ అవుద్ది. ఇక్కడ నుంచి వేరే లెవెల్. తర్వాత సూర్య 45 మూవీలో హీరోయిన్గా త్రిషాని రోప్ చేస్తున్నట్టు టాక్. ఇది వీళ్ళది 4th ఫిలిం అండ్ అన్నీ హిట్సే. నాని అన్న అండ్ మలయాళం డైరెక్టర్ విపిన్ దాస్ ఒక హై బడ్జెట్ మూవీతో కొలాబ్ అవుతున్నట్టు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. యాక్చువల్గా నాని అన్న ప్లాన్ ర్యాంప్ ఉంది. తర్వాత గేమ్ చేంజర్లో చరణ్ అన్న పవర్ స్టార్ సాంగ్కి స్టెప్స్ వేస్తున్నాడని టాక్. ఇది నిజమైతే మెగా ఫ్యాన్స్కి అంతకంటే ట్రీట్ ఫీస్ట్ ఉంటుందా? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నెక్స్ట్ తారకన్న భారీ బాలీవుడ్ సినిమాకు ఓకే చేశాడని రూమర్. అండర్ యష్ ఫిలిమ్స్ అండ్ అయాన్ ముఖర్జీ ఇస్ ద రైటర్ అండ్ డైరెక్టర్. వార్ 2 అండ్ ఇది మెల్లగా బాలీవుడ్కి వెళ్ళిపోయేలా ఉన్నాడుగా. అండ్ శివకార్తికేయన్ అండ్ సుధా కొంగర మూవీలో విలన్గా డాషింగ్ యాక్టర్ జేఎం రవిని రోప్ చేసే ప్లాన్లో ఉన్నారు. తర్వాత పవన్ అన్న ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. హరిహర వీరమల్లులో 7 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని, ఫుల్ ఇంప్రెస్ చేస్తాయని, గ్రాండ్ లెవెల్లో ఉంటాయని టాక్. ఫౌజీ హీరోయిన్ ఇమాన్విని 1 year పాటు ప్రాజెక్ట్ కోసం లాక్ చేశారంట. అంటే ఈ గ్యాప్లో తను ఏ సినిమాకి సైన్ చేయకూడదని. ప్రభాస్ అన్న స్కెడ్యూల్ ఎప్పుడుంటుందో క్లారిటీ లేనందువల్ల లాక్ చేశారని అంటున్నారు. నెక్స్ట్ ఓజీ సినిమా కర్ణాటక రైట్స్ని 12 crore కొన్నట్టు టాక్ నడుస్తుంది. ఇది రీసెంట్ దేవర కంటే తక్కువ. సేమ్ దేవర టీంలోనే సేఫ్ గేమ్ ఆడుతున్నారు. హిట్ టాక్ పడితే వీకెండ్లో ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయిపోద్ది. మరి ఈ బిజినెస్ పైన మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? శేఖర్ కమ్ముల నాగార్జున అండ్ ధనుష్ కుబేరా మూవీని Feb 21st తేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బట్ 2 weeks ముందు తండేలు ఉంటుంది కాబట్టి చూడాలి ఏం చేస్తారో. ఇది ఇంకో క్రేజీ వన్. నాని శ్రీకాంత్ తోడేలా మూవీలో విలన్గా మోహన్ బాబుని అనుకుంటున్నారు. ఆయనని కరెక్ట్గా వాడుకుంటే ఊరమాస్ అవుట్పుట్ వస్తుంది. బట్ ఈవెంట్స్లో ఏ రేంజ్ ఓవర్ చేస్తారో అని భయం కూడా ఉంది. ఆ టెన్షన్ నాకు ఉంది. లవర్ బాయ్ తరుణ్ ఒక సిరీస్ అండ్ మూవీతో వస్తున్నట్టు మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఆ అప్డేట్ నెక్స్ట్ మంత్లో ఉంటుందని టాక్. తర్వాత నెక్స్ట్ లెవెల్ రూమర్. సూర్య అండ్ రామ్ చరణ్ కలిసి ఒక సినిమాలో కనిపించబోతున్నారని గాసిప్ స్ప్రెడ్ అవుతుంది. బై ఛాన్స్ అయితే మాత్రం సౌత్ ఇండియా ఊగిపోద్ది. నిన్న పుష్ప 2ని అల్లు అర్జున్, అల్లు అరవింద్ అండ్ ఇంకొంతమంది ఫుల్ మూవీ చూసారని, అల్లు అరవింద్ ఫుల్ హ్యాపీ అని టాక్. ఫస్ట్ హాఫ్లో ఎమోషన్ టచ్ అండ్ సెకండ్ హాఫ్ యాక్షన్ మోడ్లో ఉంటుందని అంటున్నారు. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ రూమర్స్ అండ్ న్యూస్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ మోస్ట్ అవైటెడ్ అప్డేట్స్ని మాతో షేర్ చేసుకోండి.
అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.